ఏలూరు శనివారపుపేటలో మట్ట రాజు అనే వైసీపీ టీడీపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ జరిగింది. దాంతో మట్ట రాజు తలకు గాయాలయ్యాయి. ఇందిరా కాలనీలో పోలింగ్ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఏలూరు శనివారపేటలో మట్టరాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు మా ప్రతినిధి మల్లిని అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏమంటున్నారు దీనిపై అధికారులు? వరప్రసాద్, ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పోలింగ్ ఈవీఎంలు మొరాయించడంతో కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే వైసీపీ టీడీపీ కార్యకర్తలు అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గరికి చేరుకుని ఓటర్లని పోలింగ్ స్టేషన్ కి పంపించేటటువంటి పనిలో ఉన్నారు. ఇదే సందర్భంలో ఈ శనివారపేట ఇందిరా కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ వద్ద వాళ్ళ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై ఆరోపణలు చేయడం, వీళ్ళు పోలింగ్ స్టేషన్ దగ్గర ఎవరు ఉండకూడదని తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. పోలింగ్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు తప్ప మరెవరు ఉండకూడదు, అధిక నాయకులు ఎవరు ఉండకూడదు అనేటటువంటి వాళ్ళు డిమాండ్ చేయడంతో అక్కడ చిన్న ఘర్షణ అనేది మొదలైంది. ఈ సమయంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరి మధ్య ఒకరు తోపులాట చేసుకోవడం, ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం జరిగింది. ఈ సమయంలో అటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అటు టీడీపీ కార్యకర్తలకి కూడా గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళని వారించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేపై కూడా కొంతమంది వ్యక్తులు దాడి చేయడం, వెంటనే అతన్ని తోపులాట జరగడంతో ఆయన చేతికి కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత ఈ ఘటనపై అటు వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆలనాని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని అక్కడ ఘర్షణ పడుతున్నటువంటి వారందరినీ కూడా చెదరగొట్టారు. ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రస్తుతం అక్కడ స్పెషల్ ఫోర్సులను అయితే ప్రస్తుతానికి పర్యవేక్షణలో పెట్టారు. కానీ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పైన అతన్ని తోసేయడం, అలాగే ఒకరిపైన ఒకరు కక్ష సాధింపు చర్యగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండడంతో శనివారపేట మొత్తం కూడా ఉద్రిక్తంగా ఉంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగేటటువంటి సమయం వరకు కూడా ఎటువంటి సంఘటనలైనా జరుగుతాయి అనేటటువంటి అనుమానంతో అడిషనల్ ఎస్పీ ప్రస్తుతం అక్కడే ఉండి పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఈ గాయాల పాలైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కంప్యూటర్ ప్రసాద్ అనే వ్యక్తి, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి రాజు అనే వ్యక్తి ఇద్దరు కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడికి వీరిని పరామర్శించేందుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా స్వల్ప ఉద్రిక్తత, అంటే వాళ్ళు కూడా ఘర్షణ పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే తరహాలో సాయంత్రం వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని ప్రస్తుతానికైతే ప్రత్యేక పోలీసు బలగాలతో అక్కడ పహారా అనేది కొనసాగిస్తున్నారు. వరప్రసాద్, మల్లికార్జున్, ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలానే పోలింగ్ ఎలా కొనసాగుతోంది? జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తూనే ఉన్నాయి. 5:30 గంటలకే మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంల పనితీరుని ఏ రకంగా ఉంది అనేది వచ్చినటువంటి పోలింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సి ఉంది. కానీ వీరు అంతకన్నా ముందు ఆలస్యంగా రావడం, ఈవీఎంల పనితీరుని వీరు ముందుగా తెలుసుకోలేకపోవడంతో చాలా చోట్ల ఈవీఎంల సమయానికి 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవ్వాల్సిన చోట ఎక్కడా కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. ప్రతి చోట కూడా ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటి పరిస్థితితోటి మరోపక్క ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో ఉదయాన్నే ఓటు వేద్దామని వృద్ధులు పెద్దలు అందరూ కూడా అక్కడికి పోలింగ్ స్టేషన్ కి చేరుకున్నారు. కానీ ఆ సమయంలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఇప్పటికి జిల్లాలో అన్ని ప్రధాన పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలు అయితే కనిపిస్తున్నాయి. ఒక అరగంట క్రితమే పూర్తి స్థాయి పోలింగ్ అనేది ప్రారంభమైంది. మరోపక్క ఈ తెలుగుదేశం పార్టీకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య చాలా ఈ ఎన్నిక వాళ్ళకి చాలా కీలకంగా మారడం, ఈ రెండు పార్టీల మధ్యన ఇక్కడ ప్రధాన పోటీ అనేది కనిపిస్తూ ఉండడంతో ఆ పార్టీలకు చెందినటువంటి నేతలు అందరూ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ ని వీళ్ళు పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరులో కూడా చాలా చోట్ల
వైసీపీకి చెందినటువంటి ఈ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా డబ్బులు పంచుతున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా డబ్బులు పంచుతున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉండడంతో ఈ మొత్తం కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ పరిస్థితి ఏమీ చక్కబడలేదు. ఓటర్లు మాత్రం భారీ సంఖ్యలోనే ఓటింగ్ చేయడానికి పోలింగ్ స్టేషన్లకి వస్తున్నప్పటికీ కూడా అక్కడ ఈవీఎంలు పనిచేయకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. మరోపక్క ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువ పెరుగుతుండడంతో మళ్ళా సాయంత్రం నుంచి 3 గంటల నుంచి 4 గంటల నుంచి ఓటు వేయడానికి వచ్చేటటువంటి వారి సంఖ్య మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వరప్రసాద్, మల్లికార్జున్, జిల్లాలో మిగతా ప్రాంతాల్లో కానీ లేదా సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ పోలింగ్ ఎలా జరుగుతోంది? మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 3417 పోలింగ్ స్టేషన్లో 530 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు అయితే గుర్తించారు. అందులో ఈ రోజు ఉదయం గొడవ జరిగినటువంటి శనివారపేటతో పాటు దెందులూరు నియోజకవర్గం, చింతలపూడి, పోలవరం, అలాగే ఆచంట నియోజకవర్గాలు, నర్సాపురంలో కూడా ఈ సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ గుర్తించారు. కానీ ప్రతి చోట కూడా ఒక మొబైల్ క్యాంపులు, మొబైల్ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో మొబైల్ పార్టీస్ అని, వాటి ద్వారా ప్రతి 15 నిమిషాలకి పోలింగ్ స్టేషన్లు అన్నింటినీ కూడా పోలీసులు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అవసరమైన చోట స్పెషల్ బలగాలని అలాగే ఏఆర్ కానిస్టేబుల్స్ ని, హోమ్ గార్డులను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గొడవలు ఎక్కడైతే జరుగుతాయో సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని చోట్ల కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ మల్లికార్జున్. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే చాలా ప్రాంతాల్లో గంట నుంచి గంటన్నర వరకు ఆలస్యంగా ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తోంది.